అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 15వ వచనం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 15వ వచనం. అందుకు ప్రభువు, నువ్వు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలు ఎదుటను నా నామమును భరించుకొనుటకు నేను ఏర్పరచుకొనిన సాధనము. కింద ఏమన్నాడంటే, సాధనం అనే దగ్గర పాత్ర అయి ఉన్నాడు. ఒక వ్యక్తి ఆత్మీయంగా లోతులోకి వెళ్తే ఆ వ్యక్తి దేవుడు నన్ను ఎందుకు ఎంచుకున్నాడు, దేవుడు ఎందుకు నన్ను రక్షించుకున్నాడు, ఆయన నన్ను రక్షించుకొని దేని కొరకు ఎంచుకున్నాడు అనే ప్రశ్న లేదా దాన్ని తెలుసుకునడానికి ప్రయత్నం చేస్తాడు. ఒక ఆత్మీయ ఎదిగిన వ్యక్తి ఆత్మీయ పరిపక్వతలో దేవుడు నన్ను రక్షించి ఎందుకొరకు ఏర్పరచుకున్నాడు, అలానే నేను ఈ భూమి మీద ఏమి చేయాలి లేదా ఎందుకొరకు నేను ఉండాలి లేదా ఏమి చేయాలి, దేవుడు నా కొరకు లేదా నన్ను రక్షించుకొని ఏమి చేయమని చెప్పాడు అనే ప్రశ్న ఉంటుంది. నేను ఎందుకు దేవుడు నన్ను రక్షించుకున్నాడు, రక్షించుకొని ఏర్పరచుకొని నన్ను ఏం చేయమని చెప్పాడు, ఈ భూమి మీద నేను ఏం చేయాలి ఇప్పుడు? భలే వాళ్ళన్నా ఉద్యోగము వ్యాపారము మేము అన్నీ సంపాదిస్తున్నాం, మా దగ్గర చూడండి ఎంత సాధించాము. బయటవాడు కూడా అంతే చేస్తున్నాడుగా. రోజు వాడు కష్టపడుతూ సంపాదించుకుని వాడు కట్టుకుంటున్నాడు, వాడు తిరుగుతున్నాడు, వాడు అంతా చేస్తున్నాడు. మనకు వాడికి తేడా ఉంది. ఇంకా వాడు బైబిల్ లేదనే. ఏమిటి వ్యత్యాసము? సోదరుడా సహోదరి, మనము మన జీవితము గురించిన స్పష్టత కలిగి ఉంటాము. అది లోతైన జీవితము, ఏదో తినడం ఉండడం కాదు. జీవితం గురించి స్పష్టత మనం కలిగి ఉంటాము. అని పౌలు అంటున్నాడు మనం చదివిన వచనంలో, అపోస్తుల కార్యము 9వ అధ్యాయము 15వ వచనంలో పౌలు అంటున్నాడు. అందుకు ఆఖరు చూస్తే, ఇతడు నేను ఏర్పరచుకునే సాధనము ఏమని, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలు ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకునే సాధనము. దేవుని యొక్క పాత్ర, దేవుని యొక్క పాత్ర. కాబట్టి ఎప్పుడైతే ఆత్మీయ లోతులోనికి వెళ్తామో అప్పుడు మన జీవితంలో వచ్చే మార్పు ఏమిటంటే, ఎలాంటి మార్పు కలిగి ఉంటామంటే, మనము దేవుడు దేనికి ఏర్పరచుకున్నాడో ఆ పని మీద ఉంటాము. కాబట్టి అది మనం తెలుసుకుంటాం. కాబట్టి దేవుడు దేని కొరకు ఏర్పరచుకున్నాడో అది తెలుసుకుంటాము. అంత మాత్రం కాదు, దాని కొరకై మనం జీవిస్తాము. అపోస్తుల కార్యం 26వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 26వ అధ్యాయము 19వ వచనం. కాబట్టి అగ్రిప్ప రాజా, ఆకాశము నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాను. గట్టిగా హల్లెలూయా చెప్పండి, కొంచెం బిగ్గరగా. పౌలు అంటున్నాడు, ఆకాశము నుండి కలిగిన ఆ దర్శనానికి నేను అవిధేయుడను కాను. ఎందుకని? దేవుడు నన్ను ఎందుకు ఏర్పరచుకున్నాడో, నేను దేనికి సంబంధించిన పాత్రను ఆ పని మీద నేను ఉంటాను, దాని పక్కకి రాను నేను. సోదరుడే సహోదరి, కాబట్టి మనం ఎప్పుడైతే ప్రభుని ఎరుగుతామో, ఆత్మీయ లోతులోనికి వెళ్తామో, దేవుడు దేనికోసం ఏర్పరచుకున్నాడో, దేని కొరకు ఎంచుకున్నాడో, మనల్ని రక్షించి ఏర్పరచుకొని ఆయన దేని కొరకు ఎంచుకున్నాడో దానిని తెలుసుకొని దానిని జరిగించే స్థితిలో ఉంటాము. అది ఒక మామూలు వ్యక్తి కంటే ఆత్మీయంగా ఎదగని వ్యక్తికి ఎదిగిన వ్యక్తికి ఉన్న వ్యత్యాసం. మనము ఎప్పుడైనా ఇలాంటి ప్రశ్న వేసుకున్నామండి, నేను రక్షించబడి ఇన్ని సంవత్సరాలు అయింది, నేను రక్షించబడి ఇన్ని సంవత్సరాలు అయింది, ఇన్ని సంవత్సరాల్లో దేవుడు నన్ను ఎందుకు ఎంచుకున్నాడు, నేను ఏం చేయమని ఎంచుకున్నాడు, ఏంటి నా పని, అసలు నేను ఎందుకు ఉంటున్నాను ఈ భూమి మీద? ఎప్పుడైనా ప్రశ్నించుకున్నామా? ఎప్పుడైనా ఆలోచించామా దాని గురించి? ఈ మధ్యాహ్న కాల సమయంలో పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడొచ్చిన మాట ఏమిటంటే, దేవుని బిడ్డ, దేవుడు ఒక ఉద్దేశంతో నేను ఎంచుకున్నాడు, దేవుడు ఒక ఉద్దేశంతో నేను ఎంచుకున్నాడు. ఆ ఉద్దేశం ఎరగక రోజు బిర్యానీ తిరిగి చచ్చినా సరే ఆ జీవితం దరిద్ర జీవితమే, అది నిష్ప్రయోజనమైన జీవితమే, అది ఏమాత్రము ఒక వ్యర్థమైన జీవితమే, అది విలువైంది కాదు. నువ్వు ఏ బట్టలు కట్టావు, ఏ కారు మెయింటైన్ చేస్తున్నావు, ఏ ఇండ్లు ఉన్నావు, ఏ వాచ్ వాడుతున్నావు కాదు, ఇదంతా ఎక్స్టర్నల్ థింగ్స్ అంతే. కొంచెం నేను చెప్తున్నాను, స్టాండర్డ్ అంతే లైఫ్. నీ దగ్గర ఎక్కువ డబ్బు ఉంటే ఎక్కువ ఖరీదుగా కొంటావు,
కొంచెం డబ్బు తక్కువ ఉంటే తక్కువ ఖరీదు పడుతుంది, దాని పెద్ద వచ్చేదేముంది, చూపించుకోవడం తప్ప. సోదరుడే సహోదరి, మన జీవిత లక్ష్యము దేవుడు దేని కొరకు ఎంచుకున్నాడో ఆ సర్వోత్తమైన లేదా అత్యుత్తమైన దానికోసం జీవించడం అతి శ్రేష్టమైనది. అది ఆత్మీయ లోతులు వెళ్ళినప్పుడే నువ్వు తెలుసుకుంటావు, నేను తెలుసుకుంటాను. తెలుసుకున్నప్పుడు దాని కొరకు జీవించాలని ప్రారంభిస్తాం. ఏదో దేవుడు నాకు ఇది ప్రార్థన చేస్తే నాకు ఇది ఇచ్చాడు, ప్రార్థన చేస్తే అది ఇచ్చాడు, నాకు అది జరిగింది, ఇది జరిగింది, మా ఇంట్లో స్కూటర్ కొన్నాము, మా ఇంట్లో మా బాబుకి బెల్ట్ కొన్నాము, టై కొన్నాము, సాక్స్ కొన్నాము, షూస్ కొన్నాము. నో 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 పసిపిల్లల చేష్టలు అవన్నీ దేవుడు ఇస్తాడు. టై ఇస్తాడు, బెల్ట్ ఇస్తాడు, బ్యాడ్జ్ ఇస్తాడు, అన్నీ ఇస్తాడు. అది కాదు నీ జీవిత లక్ష్యము, అది కాదు దేవుడు నీ పక్షంగా ఎంచుకున్న మూల ఉద్దేశము. అది నువ్వు గ్రహించాలి. పౌలు అంటున్నాడు, అగ్రిప్ప రాజా, ఆకాశము నుండి కలిగిన దర్శనముకు నేను అవిధేయుడను కాను. దేవుడు నన్ను ఎందుకు ఎంచుకున్నాడో నాకు తెలుసు రాజా, దేని కొరకు రక్షించాడు నాకు తెలుసు. ఆ పని మీద ఉంటున్నాను నేను. దేవుని బిడ్డ, ఈరోజు తీర్మానం చేసుకుందామా? ప్రభా, ఆత్మీయ లోతులోనికి నడిపించు, నా పక్షంగా నీ ఉద్దేశమును తెలియచేయి.